ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 14వ తేదీన జేఆర్జీ హెచ్టీవీ ఛానల్ నెంబర్ 5 నందు రాత్రి 8:30 అధికారులతో ముఖాముఖి పలు అంశాలను సమాధానాలు చేసిన జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ అధికారులు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా విరమించిన కుటుంబాలకై చేపట్టిన ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమం జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన నవోదయం 2.0 మార్పు. ఇచ్చిన హామీ ప్రకారం రహదారికి నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కోయిలగూడెం మండలం 5 గ్రామాల ప్రజలు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ధనుర్మాసోత్సవాలు వివరాలు వెల్లడించిన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అర్చకులు రవికుమారాచార్యులు. బొట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లిలో స్టెమ్ ల్యాబ్ డిజిటల్ లెర్నింగ్ సెంటర్ ను ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి 2026 సంవత్సరం జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలు జరపనున్నట్లు కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ధనుర్మాసంలో అనేక విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 30వ తేదీన మంగళవారం ఉదయం 5 గంటల నుండి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం, 2026 జనవరి 8వ తేదీ గురువారం ఉదయం 6:30 దీపోత్సవం, జనవరి 11వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కుడారై మహోత్సవం విశేష ప్రసాద నివేదన, జనవరి 14వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు గోదా కళ్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ధనుర్మాసం నెల రోజులు గోత్రనామాల అర్చనకు 600 రూపాయలు, ఒకరోజు ధనుర్మాస ప్రసాద వితరణకు 2000 రూపాయలు, కుడారాయ్ మహోత్సవ కార్యక్రమానికి 200 రూపాయలు, గోదా కళ్యాణ మహోత్సవానికి 1500 రూపాయలు చెల్లించి పూజల్లో పాల్గొనవచ్చని తెలిపారు. జై శ్రీమన్నారాయణ. భక్త మహాశయులకు విజ్ఞప్తి. మన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి, అనగా డిసెంబర్ 16వ తేదీ మంగళవారం నుండి జనవరి 14వ తేదీ బుధవారం వరకు కూడా 2026 సంవత్సరం జనవరి 14వ తేదీ బుధవారం వరకు కూడా ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. అత్యంత వైభవంగా జరగనున్న ఈ ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలు మన వైదిక సంప్రదాయంలో ఈ ధనుర్మాస మహోత్సవ కార్యక్రమానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇలాంటి ధనుర్మాస మహోత్సవ కార్యక్రమం మన పారిజాతగిరి క్షేత్రంలో వైభవంగా జరగడానికి తగిన ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ మంగళవారం నాడు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమయ్యే ధనుర్మాసంలో జనవరి 14వ తేదీ బుధవారం వరకు కూడా 2026 సంవత్సరం వరకు కూడా జరుగుతుంది ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఉదయం 5:30 నుంచి వేకుజామునే తిరుప్పావై సేవాకాలము, తిరుమల తిరుపతి దేవస్థానముల ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి యొక్క సౌజన్యంతో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం ఉంటుంది. అంతేకాక ఈ ధనుర్మాస మహోత్సవంలో అనేక విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా డిసెంబర్ 30వ తేదీ మంగళవారం నాడు వేకుజామునే ఉదయం 5:01 నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనము, వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఈ ఉత్తర ద్వార దర్శనంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసునికి విశేష అలంకరణలతో స్వామివారి యొక్క దర్శనం వేకుజాము నుంచి కూడా మన పారిజాతగిరి ఆలయంలో ఉంటుంది. అంతేకాక 30వ తేదీ వైకుంఠ ఏకాదశి నాడు మన ఆలయంలో గిరి ప్రదక్షిణకు కూడా ఆ రోజు ప్రత్యేకమైన సౌకర్యాన్ని మన ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు ఉదయం నుంచి కూడా గిరి ప్రదక్షిణ చేయవచ్చు. అలాగే వేకుజాము నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అలాంటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ ముక్కోటి కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాక ఈ ధనుర్మాసంలో జనవరి 8వ తేదీ గురువారం నాడు ఉదయం 6:30 దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. జనవరి 11వ తేదీ నాడు ఆదివారం కోడారై మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ కోడారై మహోత్సవం ఉదయం 10:30 ఉంటుంది. ఈ కార్యక్రమంలో విశేషమైన ప్రసాదాన్ని, అక్కార అడిసెల ప్రసాదాన్ని విశేషంగా 108 గంగాలాలతో స్వామివారికి నివేదన చేయడం జరుగుతుంది. మరియు జనవరి 14వ తేదీ బుధవారం నాడు ఉదయం 10 గంటలకు గోదా రంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంతో ఈ ధనుర్మాస కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ ధనుర్మాస కార్యక్రమంలో భక్తులు పాల్గొనడానికి విశేషమైన కైంకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ధనుర్మాసంలో నెల రోజులు కూడా గోత్రనామార్చన చేయడానికి వీలుగా
మన ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 600 రూపాయలు చెల్లించిన వారికి నెల రోజులు కూడా గోత్రనామాలతో అర్చన చేయడం జరుగుతుంది. అంతేగాక కూడారాయి మహోత్సవం రోజు 200 రూపాయలు చెల్లించిన వారికి అక్కారెడ్సల్ ప్రసాదాన్ని విశేషమైన గంగాలంతో వారికి ఇవ్వడం జరుగుతుంది. మరియు 1500 రూపాయలు చెల్లించి గోదా రంగనాథ్ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వామివారి యొక్క శేషవస్త్రము మరియు ప్రత్యేక ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నెల 16వ తేదీ నాడు నుంచి జనవరి 14వ తేదీ 2026 సంవత్సరం బుధవారం వరకు కూడా మన పారిజాతగిరి క్షేత్రంలో వైభవంగా జరుగుతున్న ధనుర్మాస మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. మంగళగిరి నందు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పలు అంశాలను ప్రస్తావించారు. దీనిలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు పంచాయతీ సర్పంచ్లు జీతాలు ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. కార్యదర్శుల ద్వారా జీతాలు ఇచ్చే ప్రక్రియపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రెండో సబ్మిషన్ సార్, గ్రీన్ అంబాసిడర్స్ కి ఇంతకు ముందు మనకు ఆ మాట నేను మాట్లాడకూడదు సార్, వాలంటీర్లు కూడా సిఎంఎస్ ద్వారా జీతాలు ఇచ్చారు సార్. సారీ సార్ ఆ మాట అన్నందుకు. రెండోది ఏంటంటే మన గ్రీన్ అంబాసిడర్లకి ఆఫ్కాస్ ద్వారా కానీ తర్వాత సిపిఎస్ ద్వారా జీతాలు ఇచ్చి మా గ్రామ పంచాయతీ డబ్బుల్నే సెంట్రలైజ్ చేసి వాళ్ళకి నెల నెల జీతాలు ఇచ్చేటట్టుగా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటున్నాను సార్, సర్పంచులు కొంతమంది ఓన్గా ఫీల్ అయిపోయి నేను ఎందుకు ఇవ్వాలి మీకు జీతాలు అనే విధంగా ఫీల్ అవుతున్నారు సార్. ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ యాక్చువల్లీ ఇది ఒక ఇష్యూ నిజంగా ఉంది సార్. ఇష్యూ ఏంటంటే సార్, గ్రీన్ అంబాసిడర్లకి శాలరీ ఇవ్వాలి. గ్రీన్ అంబాసిడర్ పాపం వాళ్ళు వచ్చి శానిటేషన్ చూసుకుంటూ ఉంటారు సార్. చాలా తక్కువ శాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ శాలరీతో పనిచేస్తారు, శానిటేషన్ కోసం పనిచేస్తారు సార్. కానీ కొంతమంది కొన్ని సర్పంచులు అందరూ కాదు సార్, కొన్ని సర్పంచ్ కొంతమంది జీతాలు ఇచ్చేటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా డిలే చేస్తున్నారు సార్. సార్ 6 నెలల ముందు ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు బాగా తగ్గింది. బట్ ఇప్పటికి కూడా కొన్ని పంచాయతీల్లో సర్పంచులు సంతకం పెట్టట్లేదు సార్ వాళ్ళు శాలరీ ఇవ్వడానికి. ఆ ఒక ఇష్యూ ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో అండ్ ఇంకొక 2-3 జిల్లాలో ఉంది సార్. నెల్లూరులో కూడా ఉంది సార్, చాలా ఇబ్బంది పడుతుంది. పంచాయతీలు ఇష్యూ. దీనికి ఏంటంటే సార్, గ్రీన్ అంబాసిడర్ శాలరీకి ఆటో అంటే ఇంకా సర్పంచ్ గారి సంతకం లేకుండా ఆటోమేటిక్ గా గ్రీన్ అంబాసిడర్ శాలరీస్ అనేవి రిలీజ్ అయ్యే విధంగా ఒక ప్రతిపాదన అనేది తీసుకురావాలి సార్. అది గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవాలి సార్. గ్రామ శుభ్రతకి పనిచేసే వాళ్ళకి జీతాలు పడిపోతట్లే అంటే సార్ వీ హావ్ టు గివ్ దట్ శాలరీ సార్. అది బేసిక్స్ సర్పంచ్కి ఎన్నికైన వాళ్ళ కనీస బాధ్యత. వాళ్ళు వాళ్ళది నిర్వర్తించినప్పుడు అంటే ఒక్క స్టేట్మెంట్ ఏదైనా ఒక నోటీస్ పంపించుకోవడం. అంటే ఒకవేళ వాళ్ళు ఖాతరు చేయకపోతే మేబీ దెన్ ద పవర్ విల్ బి షిఫ్టెడ్ టు సెక్రటరీ అట్లా ఒక కరెక్షన్. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో గత సెప్టెంబర్ 22వ తేదీన జరిగిన డెకాయిడ్ చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రికవరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను బాధితులకు అధికారికంగా అప్పగించారు. సుమారు 40 లక్షల రూపాయలు విలువైన బంగారపు ఆభరణాలు, అలాగే 3 లక్షల రూపాయలు విలువ గల వెండి ఆభరణాలను బాధితులకు అందజేశారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత స్వయంగా బాధితులకు ఆభరణాలను అప్పగించి పోలీస్ శాఖ చోరీ కేసులపై ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారు అనేది ఈ ఘటన ద్వారా స్పష్టం చేశారు. నిందితులను పట్టుకుని చోరీ సొత్తును రికవరీ చేయడంలో పోలీసులు చిత్తశుద్ధితో పనిచేశారని తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ న్యాయం జరిగినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చోరీ కేసుల్లో వేగవంతమైన చర్యలతో ప్రజలకు భద్రత కల్పించడమే తమ లక్ష్యమని పోలీసులు మరోసారి వెల్లడించారు. అందరికీ నమస్కారం. మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఒక డకాయిటీ థెఫ్ట్ హ్యాస్ బీన్ స్పాట్ చేసి మనం డిటెక్ట్ చేస్తున్నాం. అదిలో 5 అక్యూజ్డ్ కూడా ముద్దయాలు కూడా ఆల్రెడీ అరెస్ట్ చేసుకున్నాం. వాళ్ళు అరెస్ట్ చేసిన అక్యూజ్డ్ నుంచి రికవరీ జరిగింది. ఆ రికవరీ డీటెయిల్స్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో మనం చెప్తాం. ఆన్ సెప్టెంబర్ 22nd సెప్టెంబర్ నైట్ ఒక లక్కవరం పిఎస్ లిమిట్స్లో ఒక ఇంట్లో ఒక ఓల్డ్ కపుల్ ఉన్నారు. 70 years హస్బెండ్ అండ్ అరౌండ్ 65 years వైఫ్. ఇద్దరు మాత్రమే ఉన్నారు, పిల్లలు ఇంట్లో లేదు. ఆ నైట్ దిస్ 22nd 23rd ఇంటర్వీనింగ్ నైట్లో ఆ హౌస్కి కొంచెం ఈ అన్నోన్ అఫెండర్స్ 3 అఫెండర్స్ బ్రేక్ చేసి లోపల ఎంటర్ అయ్యి దే హ్యావ్ టైడ్ ద లెగ్స్ అండ్ ఆర్మ్స్ ఆఫ్ ద కపుల్. ఈ ఆర్మ్స్ టై చేసి వాళ్ళు మౌత్ లో కూడా క్లాత్ పెట్టి గ్యాగ్ చేసి అక్కడ ఉన్న గోల్డ్ అండ్ సమ్ క్యాష్
సిల్వర్ అక్కడ పెట్టుకున్న గోల్డ్ అండ్ సిల్వర్ దొంగలించి వెళ్ళాడు. అరౌండ్ 40 severance of gold and 2 kg silver kept in the house has been looted by these 3 offenders. మన ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఎవరెవరు అను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎవరు ప్లాన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్ని కూడా ఐడెంటిఫై చేసి 5 ముద్దాయాలు we have listed out in the FIR and they have been arrested also. ఈ అరెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రికవరీ చేస్తాం. ఇప్పుడు రికవర్ చేసి దిస్ ప్రాపర్టీ అరౌండ్ 40 severance ఆఫ్ గోల్డ్ అండ్ 20 kgs ఆఫ్ సిల్వర్ ఇది మనం ద కంప్లైనెంట్స్ కపుల్ కి ఇప్పుడు వీఆర్ రిటర్నింగ్ బేస్డ్ ఆన్ ది ఆర్డర్స్ ఆఫ్ హానరబుల్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ జంగారెడ్డిగూడెం. మెజిస్ట్రేట్ గారు ఆర్డర్ ఫాలో చేసి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు రిటర్న్ ద ప్రాపర్టీ టు ద కంప్లైనెంట్స్. ఇదిలో మనకి ఉన్న అక్యూజ్డ్ 5 అక్యూజ్డ్ ఉన్నారు. 3 ఆర్ ఫ్రమ్ బాపట్ల డిస్ట్రిక్ట్ అండ్ 2 ఆర్ ఫ్రమ్ లక్కవరం లిమిట్స్ ఇట్ సెల్ఫ్. ఈ ప్లానింగ్ అన్నికి హెల్ప్ చేసిన వాళ్ళు. అండ్ దిస్ డెడికేటెడ్ ఎఫర్ట్ హ్యాస్ బీన్ పుట్ బై టీమ్. అప్పుడు ఉన్న మన జంగారెడ్డిగూడెం సిఐ గారు క్రాంతి కుమార్ అండ్ ఇప్పుడు ఉన్న సిఐ గారు సుభాష్ ఇద్దరు హ్యావ్ టేకెన్ లీడ్. ఈ ఫోకస్ చేసి ఈ కేసు ఫాలో అప్ చేసి మన ఎస్ఐస్ బోత్ ఎస్ఐస్ ఆఫ్ జంగారెడ్డిగూడెం అండ్ ఎస్ఐ ఆఫ్ లక్కవరం షేక్ జబీర్ అందరూ ఎఫర్ట్స్ పెట్టి డెడికేటెడ్ టీం పెట్టి 5 ముద్దాయాలు త్వరగా అరెస్ట్ చేసి త్వరగా రికవరీ కూడా ఎఫర్ట్ఫుల్గా చేసుకున్నారు. సో ఈ కేసులో వీ వర్ ఏబుల్ టు రికవర్ ద స్టోలెన్ ప్రాపర్టీ ఆల్సో. టీ నర్సాపురం మండల పంచాయతీ పరిధిలో ఎస్ఆర్ నగర్ కు విద్యుత్ తాగునీరు ఇవ్వాలని కోరుతూ ఎంపీడీఓ మండల డెవలప్మెంట్ అధికారికి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుడెల్లి వెంకట్రావు మాట్లాడుతూ 17 సంవత్సరాలుగా అల్లూరి సీతారామరాజు నగర్ నివాసులకు కరెంటు నీళ్లు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి కరెంటు నీళ్లు ఇవ్వాలని, రాను రోజుల్లో నీళ్లు కరెంటు ఇవ్వకపోతే నిరాహార దీక్షలు సైతం చేయడానికి సిద్ధపడతామని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కనీసం త్రాగడానికైనా నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నా పేరు సంకూర్ సీతారామరెడ్డి, టేకూరు గ్రామం అండి. మేము పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులం. మాకు జీలిమెల్లి మండలంలోని ఇక్కడ R&R కాలనీ ఇచ్చారు. అయితే ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా అని ప్రకటించి ఉన్నారు. అందులో పోలవరం లేకపోవడం చాలా దురదృష్టకరం. అయితే మా యొక్క డిమాండ్ ఏంటంటే రంపచోడవరం కేంద్రంగా ప్రకటించిన పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గంలో ఉన్న షెడ్యూల్ గ్రామాలైన అన్నింటినీ ఇందులో కలపాలని మా యొక్క డిమాండ్ అండి. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో భాగంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తానని చెప్పింది. ఆ చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఇప్పుడు పోలవరం జిల్లాని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. రాష్ట్రంలో 3 జిల్లాలు చేస్తే ఆ 3 జిల్లాల్లో ఒక జిల్లా పోలవరం జిల్లా అన్నారు. ఈ పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా రంపచోడవరం పోలవరం జిల్లా అని ప్రకటించారు. దీంట్లో ఇది ఎట్లుందంటే వ్యవహారం, ఇందాక మా సోదరులు చెప్పినట్టు పులిహారలో పులి లేదట, మైసూరు బోండాలో మైసూరు లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు. ఈ పోలవరం జిల్లాలో పోలవరమే లేదు. ఇదేం విడ్డోరో మాకు తెలియట్లా. ఒకటి, పోలవరం జిల్లాని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులుగా ఉన్నటువంటి అందరికీ న్యాయం జరగాలని, వాళ్ళందరికీ న్యాయం చేస్తామని పోలవరం జిల్లాని ఏర్పాటు చేస్తున్నారు. చింతూరు, కోనవరం, విఆర్పురం ఆ మండలాల నుంచి రంపచోడవరంలో ఉన్నటువంటి 7 మండలాలతో కలిపి జిల్లా ప్రకటించారు. కానీ పోలవరం పేరున్నటువంటి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఏ ఒక్క షెడ్యూల్ గ్రామాన్ని దాంట్లో కలపల. ఇదే కాదు, 57 ఈ పరిధిలో బైఫర్కేషన్ సందర్భంగా టీ నర్సాపురం, జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, గోపాలపురం మండలాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్ని విడదీశారు. ఈ రోజు వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. గిరిజనులే కానీ గిరిజన హక్కులు వాళ్ళకి అందట్ల. అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రంపచోడవరం పోలవరం జిల్లా ప్రకటిస్తుందో ఆ పోలవరంలో ఉన్నటువంటి షెడ్యూల్ గ్రామాలన్నిటినీ కలిపి బయట ఉన్నటువంటి గ్రామాలని, గిరిజన గ్రామాలన్నింటినీ తెచ్చి కలిపి కొత్తగా జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి 2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం లోక్సభలో 377 నిబంధన కింద టీచర్ల సమస్యను ఏలూరు ఎంపీ లేవనెత్తారు. సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులందరూ 2 ఏళ్లలోపు ఉపాధ్యాయ టెట్ లో ఉత్తీర్ణులు కావాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయుల్లో అనిశ్చిత వాతావరణం సృష్టించిందని తెలిపారు. విద్యా హక్కు చట్టం నియమాలు రూపొందించినప్పుడు 2010 ఆగస్టు 10 ముందు నియమితులైన ఉపాధ్యాయులకు
టెట్ ఉత్తీర్ణత నుండి మినహాయింపు ఇచ్చారనే విషయాన్ని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. 15 నుంచి 30 సంవత్సరాలుగా సర్వీసులో ఉండి పాఠశాల విద్యా వ్యవస్థకు వెన్నెముకగా మారిన ఉపాధ్యాయులకు ఇప్పుడు టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలని చెప్పడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. దశాబ్దాలుగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ తమ కెరీర్ లో ఒక దశకు చేరిన ఈ ఉపాధ్యాయులను ఇప్పుడు ఈ ఎంట్రీ లెవెల్ పరీక్ష రాయమని బలవంతం చేయడం వారిని తీవ్రంగా బాధించిందని అన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద సమాచార హక్కు చట్టంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. ఆర్డీఓ రమణ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమాచార హక్కు చట్టాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై ఆర్డీఓ రమణ వివరించారు. సమాచార చట్టం రూపకల్పనపై పలు అనుమానాలను నివృత్తి చేశారు. సామాన్యుల చేతిలో సమాచార హక్కు చట్టం అనేది ఆయుధమని అభివర్ణించారు. ప్రభుత్వం చేసే వివిధ కార్యకలాపాలను గురించి సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం అప్పీలు అధికారి అందుబాటులో ఉంటారని తెలిపారు. గత నెల నవంబర్ నెలలో ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోయిలగూడెం మండలానికి చెందిన 5 గ్రామాల ప్రజలు తమ గ్రామానికి వెళ్లడానికి సరైన రహదారి నిర్మించాలని ఫ్లెక్సీలతో పవన్ కళ్యాణ్ కి తెలియజేశారు. పవన్ పర్యటనలో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన గ్రామస్తుల దగ్గరికి కాన్వాయ్ ఆపి 5 గ్రామాల ప్రజల వినతులను స్వీకరించారు. తమ గ్రామాలకు సరైన రహదారులు లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డిప్యూటీ సీఎం కు వారు వివరించారు. దీనిపై స్పందించిన పవన్ 5 గ్రామాల రహదారి నిర్మాణానికి సుమారు 7,30,00,000 రూపాయలు మంజూరు చేసినట్లు గ్రామస్తులు వివరించారు. త్వరితగతిన రోడ్ల నిర్మాణం చేపట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనితో 5 గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం తమ గ్రామాలకు రహదారి నిర్మాణానికి సహకరించిన పవన్ కళ్యాణ్ సేవలను గ్రామస్తులు కొనియాడుతూ హర్షం వ్యక్తం చేశారు. నమస్తే అండి. డిప్యూటీ సీఎం గారు మాకు చేసిన మేలు మా జీవితంలో మేము మర్చిపోమండి. 20 సంవత్సరాల నుంచి వెనకబడి ఉన్న రోడ్ని ఎప్పుడో రాంబాబు గారు పోపించిన రోడ్డు అండి ఇది. 20 సంవత్సరాల క్రితం కరాటం రాంబాబు గారు పోపించిన రోడ్డు తర్వాత పట్టించుకున్న దాతలు ఎవరో లేరండి. గత ప్రభుత్వాలు కూడా మారినాయి కానీ ఏ ప్రభుత్వంలో మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరో లేరండి. కానీ ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా కృషి చేసి పవన్ కళ్యాణ్ గారు మేము అడిగినట్లకి సమాధానం కూడా బాగా చెప్పి మాకు 10 రోజుల్లోనే తీసుకొచ్చినందుకు చాలా ఆనందం అంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం అండి. చాలా ఆనందంగా ఉన్నాం. పండగ సంక్రాంతి పండుగనే ముందే తీసుకొచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. పండగ చేసుకుంటున్నాం. సంక్రాంతి మొత్తం ఈ 4 గ్రామాల ప్రజలు కూడా సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. మాకు ఇలా రోడ్డు తీసుకొచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేసి ఈ 4 గ్రామాల ప్రజలు పండుగ చేసుకుంటున్నాం అండి. డిప్యూటీ సీఎం గారికి చాలా మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మేము గత 24వ తారీఖున ఐఎస్ జగన్నాథపురం పర్యటన మీదుగా ఆయన మీటింగ్ కి వచ్చారు. ఆ మీటింగ్ కి మేము నలుగురులో కృషి చేసి ఆటోలు కట్టించుకుని పిల్ల జల్లా మొత్తం అందరినీ తీసుకుని వెళ్ళి ఆయన దృష్టికి మా 20 సంవత్సరాల గ్రామాలకి సమస్యగా మారిన ఈ రోడ్డు గురించి మేము ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందండి. ఆయన మా దృష్టికి ఆడవాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర ఉన్న వినతి పత్రం తీసుకుని చాలా బాగా మాట్లాడి ఒక సొంత చెల్లిలాగా మాట్లాడి వాళ్ళతో వాళ్ళ పరిష్కారాన్ని తెలుసుకుని గడిచిన 10 రోజుల్లోనే 7,60,00,000 ఆయనకి నిధులు రోడ్డుకి శాంక్షన్ చేశారండి. దాని సందర్భంగా మేము ఆయన ఫోటోకి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేసుకుని 4 ప్రజలు సంక్రాంతికి ముందే మేము పండగ చేసుకుంటున్నాం అండి. మాకు సంక్రాంతి పండగకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కానుకగా మేము ఇది భావిస్తున్నాం. చాలా చాలా ధన్యవాదాలు అండి. అలాగే ఈ మేము ముందుకెళ్ళడానికి కారణం మన పోలవరం ఎమ్మెల్యే చిట్టి బాలరాజు గారు అండి. ఆయన కరాటం రాంబాబు గారు, మన మండల ప్రెసిడెంట్ తోటరవి గారు వీళ్ళందరూ కృషి చేశారండి. వీళ్ళందరూ కృషి చేస్తేనే మేము ముందుకెళ్ళగలిగాం. చాలా చాలా ధన్యవాదాలు అండి డిప్యూటీ సీఎం గారికి. జై జనసేన. 20 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. 2 తరాల కళ ఇది 2 దశాబ్దాల కళని నెరవేర్చినందుకు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన స్పందించినందుకు ఇంత త్వరగా 10 రోజుల లోపులోనే మరి ఆయన ఆదేశాలు జారీ చేసి అమౌంట్ రిలీజ్ చేసి మాకు త్వరలోనే పోస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ 4 గ్రామాల ప్రజలకి ఆయనకి రుణపడి ఉంటామండి. ఆ సంతోషాన్ని ఇవాళ మరి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయటం, అలాగే కేక్ కటింగ్ పెట్టుకోవటం, ఈ 4 గ్రామాల ప్రజలు కూడి ఇలా చేయటం చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి పండుగ ఏమో గానీ ఆయన మాకు ఇచ్చిన ఒక పెద్ద పండుగ ఇది. మా జీవితాల్లో ఇది గొప్ప పండుగలాగా మేము భావిస్తున్నామండి. ఆయనకి కృతజ్ఞతగా రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్,
వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. మనకి నిత్య జీవితంలో అనేక మంది అధికారులతోటి సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో వాహనం లేనటువంటి ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ విషయాలన్నీ తెలియచెప్పడం కోసం ఈరోజు మన ఆహ్వానం నుంచి సిటీ స్టూడియోకి ఇచ్చేశారు రంగనాయకులు గారు, ఇన్ఛార్జ్ ఆర్టీఓ జంగారెడ్డిగూడెం, అదేవిధంగా రవి గోపాల్ గారు. వారిద్దరికీ సాదర స్వాగతం పలుకుతూ ముందుగా కార్యక్రమానికి వెళ్దాం మనం. అయ్యా నమస్కారం అండి. అసలు లైసెన్స్ పొందాలి అని అంటే ఏం అర్హత కావాలి వీళ్ళకి? లైసెన్స్కి వస్తే ఎటువంటి చదువు మనకి ఏం అవసరం లేదు. 16 ఇయర్స్ నుంచి దాటుంటే స్కూటీకి ఆ లైసెన్స్లు ఇస్తాం. పదహారేళ్ళకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి బండికి కంపల్సరీ అంటారు కదా, ఇది ఏంటి దానివల్ల? ఫుల్ ఇన్సూరెన్స్ మనం చేయించుకుంటే ఏదన్నా ఎప్పుడన్నా కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు లేని వాళ్ళు తిరుగుతున్నారు, ఉన్నవాళ్ళు తిరుగుతున్నారు, ఆపితే ఎంత ఫైన్? మైనర్లు కానీ నడిపితే వాళ్ళకి ఫాదర్ని ఎత్తుకోవడం మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం. రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువగా. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాదాల నివారణ కోసం. ఫేస్ చేసినటువంటి ఒక సంఘటన ఏదైనా వీళ్ళు ఇలా చేసుకుంటే బతుకుండేవాళ్ళు కదా మనకు అనిపిస్తూ ఉంటారు. మేజర్గా అండి నేను దగ్గర నుంచి చూసింది ఏంటంటే ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు.
జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం నందు పోలవరం జంగారెడ్డిగూడెం డివిజన్ ఎక్సైజ్ పరిధిలో నవోదయం 2.0 మార్పు కార్యక్రమం చేపట్టారు. నాటుసారా విరమించిన కుటుంబాలకై చేపట్టిన ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. వెలుగు, వెటర్నరీ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం అందించే ఉపాధి పథకాలు, వాటికి ఇచ్చే రుణాలు, తక్కువ వడ్డీల గురించి మాట్లాడారు. సారా వైపు వెళ్లవద్దని, సారా విరమించిన వారి కోసం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో వ్యాపార, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. గ్రూప్ రుణాలు, ఒంటరి రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. పశువుల కొనుగోలు, కోళ్ల పెంపకం, వ్యాపారం, వాణిజ్య రుణాలు, భాగస్వామ్య పెట్టుబడులు, చేపల పెంపకం, ఉత్పత్తి, ముడి సరుకుల తయారీ వంటి కుటీర పరిశ్రమ నుంచి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల ఏర్పాటుకు సహకరించనున్నట్లు తెలిపారు. చింతలపూడి, చాట్రాయి మండలాల్లో సారా విరమించిన వారికి రుణాలు కల్పించి కుటుంబ పోషణ చక్కగా సాగే విధంగా చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డీసీ శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కేవి నాగప్రభు కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏవి ఆవులయ్య, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పాండురంగారావు, కార్యక్రమ లైజర్ ఆఫీసర్ షేక్ రమేష్, జంగారెడ్డిగూడెం సిఐ శ్రీనుబాబు, పోలవరం సిఐ వీరబ్రహ్మం, వెలుగు ఏపీఓ రామారావు, వెటర్నరీ డాక్టర్ శ్రీనివాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలత మీడియాతో మాట్లాడారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నవోదయం 2.0 ప్రోగ్రామ్ని 10/1/2025 ప్రారంభించడం జరిగిందండి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాటుసారా వృత్తిలో నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తూ వాళ్ళు గౌరవప్రదంగా జీవించడానికి నవోదయం 2.0 ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ మేము ఈ మార్పు అని కలెక్టర్ మేడం ఇనిషియేషన్ తోటి మార్పు అనే ప్రోగ్రామ్, అంటే ఈ నాటుసారా మానేసి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల్ని చూపించడానికి మండల లెవెల్లో సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ జంగారెడ్డిగూడెం, పోలవరము స్టేషన్స్ పరిధిలో 33 విలేజెస్, ఒక 26 విలేజెస్ నుంచి అండి ఈ నాటుసారా మానేసిన వాళ్ళని గుర్తించి ఇక్కడ సదస్సుకు ఆహ్వానించడం జరిగింది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళతో ముఖాముఖి నిర్వహించి వీళ్ళకి ఎలాంటి రుణ సదుపాయాన్ని కలిగిస్తే వీళ్ళు వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచుకుంటారని అనేక డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ వెలుగు మన డిఆర్డిఏ పీడీ గారు, తర్వాత వెటర్నరీ డాక్టర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్ మండల్ లెవెల్లో ఉన్న అందరు ఆఫీసర్స్ని ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళతో సదస్సు నిర్వహించడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే శ్రీనిధి, ఉన్నతి, బ్యాంక్ లింకేజెస్, నెక్స్ట్ ఈ క్యాటిల్ కొనుక్కోవడానికి రుణ సదుపాయాలు, నాటుకోళ్లు పెంచడానికి, యూనిట్స్ని పెంచుకోవడానికి, అలాంటివన్నీ వాళ్ళన్నీ వివరించడం జరిగింది సంబంధిత అధికారులు. వీళ్ళందరూ కొంతమంది ఆసక్తి చూపించారు. ఆల్రెడీ మన ఏలూరు ప్రాంతంలో మన కలెక్టర్ మేడం చొరవతోటి ఆల్రెడీ 50 మంది కుటుంబాలు ఇట్లా ప్రత్యామ్నాయ జీవనోపాధిని రుణాలు పొంది వాళ్ళు జీవితాన్ని చాలా సాఫీగా గౌరవప్రదంగా జీవిస్తున్నారు. దానిలో భాగంగా మేమందరం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ విత్ ఆల్ పీడీడీఆర్డీఎస్, మెప్మాస్ అండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్స్, హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి ఈ లబ్ధిదారులకు ఏ రుణం సూటబుల్ అవుతుందో వాళ్ళతో ఆఫీసర్స్ అందరూ మాట్లాడి, ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ మాట్లాడి వాళ్ళందరికీ రుణాలు ఇప్పించడం జరుగుతుంది. దానికి ఆ రుణాలు తీసుకోవడమే కాదు, ఇంకొకటి వాళ్ళకి ఇంకేమైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మార్కెటింగ్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళు తీసుకొని స్టార్ట్ చేసిన యూనిట్లో ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, అలాంటివన్నీ చేసి వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకొని రావడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఇది చాలా అభినందనీయమండి. తర్వాత ఈ పిల్లలు ఉంటారు కదండి సారా వ్యాపారంలో, పిల్లలు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, పాస్ అయిన వాళ్ళు, 10th డ్రాప్ అవుట్స్, అలాంటి వాళ్ళందరినీ గుర్తించి జాబ్ మేళాస్లో కూడా వాళ్ళకి అవేర్నెస్ చేసి జాబ్ మేళాస్లో కూడా ఏ జాబ్లో ఫిట్ అవుతారో అవి కూడా అవకాశాలు చూపించడం జరుగుతుందండి. సో ఇంకా ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసాము, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. మేమందరం మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఆల్ SHOs, మా ఏసీ గారు, ఈఎస్ గారు అందరూ ఒక టీం వర్క్ తోటి దీన్ని చాలా ఇంకా ఎక్కువ ఎత్తులో చేయడానికి నిర్ణయించుకున్నాము. మీ మీడియా వాళ్ళు కూడా దీన్ని చాలా ప్రాచుర్యం కలిగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. బొట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి ఏపీ TWR బాలిక రెసిడెన్షియల్ స్కూల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు ₹1,50,00,000 వ్యయంతో ఏర్పాటైన స్టెమ్ ల్యాబ్, డిజిటల్ లెర్నింగ్ సెంటర్లను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు తీరు మార్చే సాంకేతిక విద్యా వాతావరణం, నూతన ఆవిష్కరణలకు దారితీసే స్టెమ్ ల్యాబ్, డిజిటల్ లెర్నింగ్ సెంటర్లను అత్యంత ప్రాధాన్యత కలిగినవని పేర్కొన్నారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. విద్యార్థులతో కలిసి
మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, జనసేన జిల్లా కార్యదర్శులు కరాటం సాయి, గడ్డమనుగు రవికుమార్, జనసేన మండల అధ్యక్షుడు మెట్టా బుచ్చిరాజు, జనసేన జిల్లా నాయకుడు చోడిపిండి సుబ్రహ్మణ్యం, ఐటీడీఏ పీఓ రాములు నాయక్, రోటరీ ప్రతినిధులు, రెడ్డి ల్యాబ్ ప్రతినిధులు, స్కూల్ టీచర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ క్రీడోత్సవాలు 2వ రోజు బుధవారం కొనసాగాయి. ఉపాధ్యాయులు ఉల్లాసంగా, ఉత్సాహంగా, పోటాపోటీగా క్రీడల్లో తలబడ్డారు. కాసేపు విద్యార్థి క్రీడాకారులుగా మారిపోయారు. ఎవరి స్టైల్లో వారు క్రీడల్లో తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీలు ఆద్యంతం రసవంతరంగా జరిగాయి. ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ చూపర్లను ఆకర్షించారు. వ్యాయామ ఉపాధ్యాయులు సాయి శ్రీనివాస్, గణిత ఉపాధ్యాయులు ఆదిశేషులు మాట్లాడారు. ఎంఈఓ రాముడు, ఎంఈఓ2 రాములు సైతం క్రీడలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పోటీల్లో గెలుపొందిన టీమ్స్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కానున్నట్లు తెలిపారు. ఎప్పుడూ తరగతి గదుల్లో పుస్తకాలతో బోధనలో గడిపే ఉపాధ్యాయులకు ఇటువంటి క్రీడా పోటీలు ఆట విడుపుగా మానసిక ఉల్లాసానికి సైతం దోహదపడుతున్నాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. క్రీడా స్ఫూర్తిని చాటే విధంగా నిర్వహిస్తున్న క్రీడలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో భాగంగా మరి సంగారెడ్డిగూడెం డివిజన్ నందు 10 మండలాల నుంచి వచ్చిన 10 టీములకి నేను ఫస్ట్ రౌండ్ లో ఆడడం జరిగింది. దాంట్లో క్వార్టర్ ఫైనల్స్ వచ్చేటప్పటికి 5 టీములు వచ్చినాయి. దాంట్లో ఈ రోజు 2వ రోజు కార్యక్రమంలో భాగంగా మరి క్వార్టర్ ఫైనల్స్ లో నుంచి ఈ రోజు 4 మండలాల నుంచి మరి ఆడడం జరిగింది. దాంట్లో రేపటి దినానికి వచ్చేటప్పటికి సెమీస్ కి అటెండ్ కాబోతున్నాయి. వీళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీస్ కి అడుగు పెట్టిన మరి ప్లేయర్స్ కి అందరికి అభివందనలు తెలియపరుస్తున్నాం. అట్లాగే రేపటి జరగబోయే కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కరు కూడా చాలా టఫ్ గా ఉంటది. టీమ్స్ ప్రతి టోర్నమెంట్ కూడా ప్రతి ఈవెంట్ కూడా టఫ్ గా ఉంటది. దానికి మీరా నేనా అనే పరిస్థితిలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ తరుణంలో స్పీడ్ అవ్వండి. అట్లాగే నెక్స్ట్ రేపటి రోజునే మేబీ ఫైనల్ కూడా జరుగుతుంది. సో టోటల్ గా ఓవరాల్ గా సెమీస్ 2, ఫైనల్ 1 ఉంటది. 3 మ్యాచ్లు కూడా జరగబోతున్నాయి. ఫస్ట్ సెకండ్ వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందస్తుగానే కంగ్రాచులేషన్ తెలియపరుస్తున్నాం. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఈ రోజు క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి ఉపాధ్యాయుల క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి 6 మండలాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముందుగా ఉదయం వేలేరుపాడు, పోలవరము, వేలేరుపాడు టీము మరి ఆడడం జరిగింది. అందులో గాను మరి వేలేరుపాడు టీము విజయం సాధించడం జరిగింది. అదే విధంగా జంగారెడ్డిగూడెము, ద్వారక తిరుమల ఆడడం జరిగింది. అందులో జంగారెడ్డిగూడెం టీము విజయం సాధించడం జరిగింది. అదే విధంగా బుట్టాయిగూడెము, కోయిలగూడెం టీము ఆడడం జరిగింది. అందులో బుట్టాయిగూడెం టీము విజయం సాధించడం జరిగింది. మరి ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ కి సంబంధించినటువంటి సమాచారం ఇది. రేపటి నుంచి సెమీఫైనల్స్ జరగబోతున్నాయి. కావున మరి ఈ సెమీఫైనల్ లో నెగ్గినటువంటి టీం అందరూ కూడాను ఫైనల్ కి సెలెక్ట్ అవుతారు. అదే విధంగా రేపు మహిళలకు సంబంధించినటువంటి త్రోబాల్ కూడాను ఫైనల్ టీము ఆడబోతుంది. రేపు వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ కి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. మరి విజయం సాధించినటువంటి టీం సభ్యులు అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈ నెల 14వ తేదీ ఆదివారం రాత్రి 8:30 సోమవారం ఉదయం 8:30 జేఆర్జీ హెచ్టీవీ ఛానల్ నంబర్ 5 నందు ఇన్ఛార్జ్ ఆర్టీఓ నరహరిరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గోపాల్ చే అధికారులతో ముఖాముఖి కార్యక్రమం ప్రసారం చేయబడునని సిటీ డిజిటల్ నెట్వర్క్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా తెలిపారు. ఈ ఎపిసోడ్స్ నిరంతరాయంగా కొనసాగుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎపిసోడ్ ని తిలకించి అధికారులు తెలియజేస్తున్న సూచనలు పాటించాలని కోరారు. సిటీ కేబుల్ వీక్షకుల కొరకు మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తమను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చిన్ని హరీష్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. కేబుల్ నెట్ సర్వీసులను జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 14వ తేదీన జేఆర్జీ హెచ్టీవీ ఛానల్ నెంబర్ 5 నందు రాత్రి 8:30 అధికారులతో ముఖాముఖి పలు అంశాలను సమాధానాలు చేసిన జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ అధికారులు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా విరమించిన కుటుంబాలకై చేపట్టిన ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమం జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన నవోదయం 2.0 మార్పు.
ఇచ్చిన హామీ ప్రకారం రహదారికి నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కోయిలగూడెం మండలం 5 గ్రామాల ప్రజలు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ధనుర్మాసోత్సవాలు వివరాలు వెల్లడించిన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అర్చకులు రవికుమారాచార్యులు. బొట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లిలో స్టెమ్ ల్యాబ్ డిజిటల్ లెర్నింగ్ సెంటర్ ను ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. వార్తలు సమాప్తం. నమస్కారం. నమస్కారం. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. మనకి నిత్య జీవితంలో అనేక మంది అధికారులతోటి సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో వాహనం లేనటువంటి ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈ విషయాలన్నీ తెలియచెప్పడం కోసం ఈరోజు మన ఆహ్వానం మన్నించి సిటీ స్టూడియోకి ఇచ్చేశారు రంగనాయకులు గారు, ఇన్ఛార్జ్ ఆర్టీఓ జంగారెడ్డిగూడెం, అదేవిధంగా రవి గోపాల్ గారు. వారిద్దరికీ సాదర స్వాగతం పలుకుతూ ముందుగా కార్యక్రమానికి వెళ్దాం మనం. అయ్యా నమస్కారం అండి. అసలు లైసెన్స్ పొందాలి అని అంటే ఏం అర్హత కావాలి వీళ్ళకి? లైసెన్స్కి వస్తే ఎటువంటి చదువు మనకి ఏం అవసరం లేదు. ఇంకా 16 ఇయర్స్ నుంచి దాటుంటే ఊటీలు ఆ లైసెన్స్లు ఇస్తాం. పదహారేళ్ళకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒకటి బండికి కంపల్సరీ అంటారు కదా, ఇది ఏంటి దానివల్ల? ఫుల్ ఇన్సూరెన్స్ మనం చేయించుకుంటే ఏదన్నా ఎప్పుడన్నా కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు లేని వాళ్ళు తిరుగుతున్నారు, ఉన్నవాళ్ళు తిరుగుతున్నారు. ఆపితే ఎంత ఫైన్? మైనర్లు కానీ నడిపితే వాళ్ళకి ఫాదర్ని ఎత్తుకోవడం మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం. రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువగా. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాదాల నివారణ కోసం. ఫేస్ చేస్తుంటండి ఒక సంఘటన ఏదైనా వీళ్ళు ఇలా చేస్తుందంటే బతుకుండేవాళ్ళు కదా మనకు అనిపిస్తూ ఉంటాం. మేజర్గా అండి నేను దగ్గర నుంచి చూసింది ఏంటంటే ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు.